Hi friends, good afternoon. Welcome back to my channel DIY Recipes Cook with me. ఇవాళ మన ఛానల్లో క్యారెట్తో ఒక మంచి ఫ్రై రెసిపీ చూపించబోతున్నానండి. ఇది రెగ్యులర్ ఫ్రైస్ కన్నా డిఫరెంట్గా ఉంటుందండి, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా నేను స్టవ్ వెలిగించుకొని ఒక సాస్ ప్యాన్ పెట్టుకున్నాను. అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. వాటర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కడిగి వేసేసుకుంటున్నాను. క్యారెట్ని పైన స్కిన్ మొత్తం తీసేసి శుభ్రంగా కడిగేసి నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఇది 80% బాయిల్ అయిపోతే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న క్యారెట్ ముక్కల్ని పక్కన పెట్టేసుకుని నేను స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ వేరుశనగ పప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. పల్లీలు ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది, అందుకే నేను ఫస్ట్ పల్లీలు యాడ్ చేసుకుని దాన్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో పచ్చి శనగపప్పు వేసుకుంటున్నాను. పచ్చి శనగపప్పు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకుంటున్నాను. అన్నీ ఒకేసారి వేయకూడదండి, ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటే మీకు బాగా ఫ్రై అయిపోతాయి మొత్తం. సో ఇప్పుడు నేను దీంట్లో 1 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను. ఇవి మొత్తం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చివరిగా ఇందులో నేను కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఎండు కొబ్బరిని మిక్సీ పట్టుకున్నాను, అది యాడ్ చేసుకుంటున్నాను. అది 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఇది లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి, హై ఫ్లేమ్ పెడితే అన్నీ మాడిపోతాయి. కొద్దిగా టైం తీసుకుని లో ఫ్లేమ్ మీద ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లో నేను ఈ మిశ్రమాన్ని వేసుకుంటున్నాను. వీటన్నిటిని ఒకసారి బ్లెండ్ చేసుకుని ఇలా పౌడర్ చేసుకున్నాను. దాంట్లో 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఎండుమిర్చి వేసుకున్నాను. వీటిని కూడా మరొకసారి బ్లెండ్ చేసుకొని ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను కడాయి పెట్టుకున్నాను. కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. ఆవాలు కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇందులో మనం ముందుగానే ఉడికించుకున్న క్యారెట్ ముక్కల్ని వేసేసుకుంటున్నాను. వీటిని కొద్దిగా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ 80% ఉడికింది కాబట్టి మనం ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న పౌడర్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసేసుకుంటున్నాను. నేను 4 to 5 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. మీకు పల్లీల పొడి కనుక మిగిలినట్టయితే మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో దీన్ని స్టోర్ చేసి పెట్టుకుంటే మరొకసారి చేసుకున్నప్పుడు మీరు అది వాడుకోవచ్చు. ఇలా ఈ పొడి వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీరు ఉప్పు కూడా ఒకసారి చూసుకోండి, మీకు సరిపోకపోతే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా మీరు క్యారెట్ ఫ్రై డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. నచ్చింది కదా మీకు ఈ క్యారెట్ ఫ్రై? మీరు కూడా డెఫినెట్లీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చేసే కొత్త వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయి. So thank you so much for watching my videos.